చేనేత. తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకి పుట్టినిల్లు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం అంటే తల్లి తెలంగాణ ముద్దుబిడ్డల్ని గౌరవించుకోవటమే. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చేనేత కార్మికులు ఉన్నారు. మన చేనేత అన్నలు చేసే ప్రతి పని ప్రత్యేకమే, ప్రతి వస్త్రం అద్భుతమే. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేత కార్మికులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను స్కూలు విద్యార్థులకు అందించే స్కూలు యూనిఫామ్లను ఒకే చోటు నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ పద్ధతిని సమూలంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించేందుకు చేనేత కార్మికులు లాభం పొందే విధంగా ఉండేందుకు తగిన సూచనలు సలహాలు తీసుకోవటానికి త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. చేనేత కార్మికులు ఈ సమావేశంలో అందించే అతి విలువైన సలహాలని మా ప్రభుత్వం వినమ్రంగా స్వీకరిస్తుంది, వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన తెలంగాణ అద్భుత చేనేత కళా వైభవాన్ని తిరిగి ప్రపంచం ముందు ఉంచుతాం. విద్యుత్ రంగం, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన విధానం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఈ ఉచిత విద్యుత్ పథకంతో ఎంతో ఆనందంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి వరకు కొనసాగిన రైతు ఆత్మహత్యలు ఆగిపోవటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో అనుసరించిన వ్యూహాత్మక విధానాలే అనే విషయం మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలోని రైతులకి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్తుని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది. దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 2418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో 16,825 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అడవులు మరియు పర్యావరణం, తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం